అండి, ఒక రాయి శ్రీరాముడి పాదం తాకగానే ఎందుకు అహల్యగా మారిందో తెలుసుకుందామా? బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించారు. దేవతలందరూ ఆమెను వివాహం ఆడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహం ఆడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నిటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడి కంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు. గౌతముడు తన దైనందిక పూజలో భాగంగా గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడని, ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండగా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందని, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని, అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలియచేస్తాడు. కాబట్టి అహల్యని గౌతముడికే ఇచ్చి వివాహం చేయమని చెబుతాడు. ఒకరోజు అహల్య భర్త అయిన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలిసి కూడా అహల్య అందుకు అంగీకరిస్తుంది. అయితే అదే సమయానికి గౌతముడు వచ్చి అహల్యకు శాపం పెడతాడు. అనగా, బహు సంవత్సరాలు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకునేందుకు నీపై రాగములు బూడిద కప్పబడి ఉంటుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపము ఇక్కడే తపస్సు చేసుకున్నది. త్రేతాయుగంలో మహావిష్ణువు రాముని అవతారం ఎత్తి ఆయన పాదధూళిచే ఆయన రాక వలన దర్శనము వలన ఆమెకు శాప విమోచనం కలుగుతుందని తెలియచేస్తారు. అయితే ఇంద్రుణ్ణి కూడా శరీరమంతా స్త్రీ జ్ఞానేంద్రియాలతో నిండిపోయేలా శపిస్తాడు. వృషణాలు నేల రాలిపోయేటట్టు చేస్తాడు. కానీ ఇంద్రుడు దేవతల సాయంతో ఒక జీవాన్ని బలిచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అయితే అమ్మవారికి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జ్ఞానేంద్రియాలు కన్నులుగా కనిపించేటట్లు వరం పొందుతాడు. ఈ విధంగా అహల్యకి ఉన్న శాపం పోతుందండి. ఈమె వృత్తాంతం రామాయణంలో పేర్కొనబడింది. గౌతమ మహర్షి శాపం వలన అదృశ్య రూపములతో కప్పబడి తీవ్ర తపస్సు చేసిన అహల్య రాముని దర్శనంతో శాప విమోచనం తిరిగి యథారూపము ధరించుకుని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొంది. డూ సబ్స్క్రైబ్.